హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేస్తానండి. దమ్ బిర్యానీ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొంచెం నెయ్యి వేసుకోండి, అలాగే ఆయిల్ కూడా వేసుకోండి. బిర్యానీ ఐటమ్స్ వేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. హైలో పెట్టండి. ఇలా బాగా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. బాగా కలుపుకోండి. తర్వాత టమాటా వేసుకోండి. టమాటా కూడా బాగా బాయిల్ చేసుకోండి. టమాటా బాగా ఉడికిపోయాకండి చికెన్ తీసుకోండి. మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో అంత చికెన్ తీసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కొంచెంసేపు. ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కొంచెం, ఒక స్పూను నేను ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా కూడా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం పెరుగు కూడా వేసుకోండి. ఒకసారి బాగా అంతా కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూడండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. సిమ్లో పెట్టండి. చికెన్ ఉడకాలి కదండి, కొంచెంసేపు సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఈలోపు మనం రైస్ కడిగి తీసుకున్నామండి. తీసుకొని అందులో మనం బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ వేసుకోవాలండి. అన్ని ఐటమ్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్, అలాగే నిమ్మరసం కూడా. చికెన్ ఉడికేలోపు రైస్ కూడా బాయిల్ అవుతుందండి. 5 మినిట్స్ అయ్యాక మనం మళ్ళీ రైస్ ఇలా బాగా బాయిల్ అవుతుందండి. బాగా బాయిల్ చేయకూడదండి, కొంచెం పలుకుగా ఉంటుందిగా తీసేయాలండి. తీసేసి మనం వడకట్టేసుకోవాలండి. ఈలోపు మనం ఒకసారి చికెన్ని చూద్దామండి. ఇందులోని మనం కొంచెం కస్తూరి మెత్తి, ఒక నిమ్మకాయ పిండుకుందామండి.
ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రైస్ని ఆఫ్ చేసుకొని వడకట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఉడకెట్టుకున్న రైస్ని ఇలాగ చికెన్లో వేసేసుకోవాలండి. చికెన్లో వేసుకొని మనం ఒకసారి అంతా పరుచుకోండి. రైస్ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, కొంచెం మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కొంచెం వేసుకోండి. తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదన్నా నేను ఎల్లో కలర్ వేస్తున్నానండి. ఒక పక్క ఎల్లో కలర్, ఒక పక్క రెడ్ కలర్ వేస్తున్నానండి. దానిపైన కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. హైలో పెట్టకండి, అలాగే స్లిమ్లో పెట్టకండి, మధ్యలో పెట్టండి. ఒకసారి స్లిమ్లో పెట్టుకొని ఒకసారి చూడండి, మూత తెరిచి ఎంతో గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి. ఒకసారి కొంచెం బాగా కలిపేసుకున్నాక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా బిర్యానీ వచ్చిందో. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూడండి పీస్ కూడా ఎంత బాగా మెత్తగా ఉడికింది. థ్యాంక్ యూ అండి.